ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో మోదీ ట్రంప్ల బంధంపై ఈనాడు పేపర్లో ఇది సంగతి అనే ఒక కార్టూన్ సార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెటైరికల్గా ఈ కార్టూన్ని వేశారు. కార్టూన్ చూపించండి ఒకసారి. అంటే ఒక అగాధం ఉంది సార్. ఆ అగాధాన్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్రంప్ మోదీ. ట్రంప్ చేతిలో ఒక మట్టి బుట్ట ఉంది, అగాధాన్ని ఫిల్ చేసి సార్ ట్రంప్ దగ్గర అయితే గడ్డపార ఉంది, మట్టితో ఉన్న ఒక బుట్ట ఉంది, దాన్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ మోదీ అండ్ ట్రంప్ బంధం వికసిస్తుంది? అంటే కార్టూన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే వేల పదాలు చెప్పని అంశాన్ని ఒక చిత్రం చెప్తుంది. థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఉండేది ఒక ఫోటోగ్రాఫ్. ఒక్క కార్టూను ఒక 100 వ్యాసాల సమానం. సరిగ్గా కార్టూన్ వేస్తే నాకు ఇప్పటికి గుర్తు ఫేమస్ కార్టూన్ ఆర్కే లక్ష్మణ్ ప్లానింగ్ కమిషన్ పైన వేసిన కార్టూన్. ఆయన వేస్తూనే ఉంటాడు బాణాలు. ఏది ఒక ఒక విలువిద నిపుణుడు నేర్చుకున్నవాడు బాణాలు వేస్తూనే ఉంటాడు. ఒక్క బాణం కూడా టార్గెట్ తగలదు. అప్పుడు వచ్చి ఒక అర్థం అడుగుతాడు, ఏమైనా నువ్వు ఏమైనా ప్లానింగ్ కమిషన్లో పనిచేసి వచ్చావా అని. అంటే నువ్వు ఏ టార్గెట్ పెట్టుకున్నా నిలవని. నాకు ఇప్పటికి గుర్తు ఈనాడు శ్రీధర్ కార్టూన్ ఇది సంగతిలోని. సో ఒకరు వర్షంలో తడుస్తుంటారు గొడుగు లేక, మిగతా వాళ్ళంతా గొడుగులు పట్టుకొని ఉంటారు. ఏంటి నీవు ఏంటయ్యా గొడుగు తీసుకొని? నేను రేడియో ఆకాశవాణిలో వాతావరణ సమాచారం చూసి బయటకు వచ్చాను, వర్షం పడదని చెప్పి పడుతుంది అని. ఇక్కడ మనకు ఒకప్పుడు ఇట్లా వాతావరణ సూచనలు వచ్చేవి. కొన్ని ప్రాంతాల్లో చిదురుముదురుగా జల్లులు పడవచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడే అవకాశం ఉంది, ఇంకొన్ని చోట్ల కాస్త జడివాన కూర్చి మిగిలిందేంటి. సో ఇలా వార్త అంటే ఆ రకంగా ఒక వ్యవస్థల్ని ప్రశ్నించేటప్పుడు కార్టూన్ ఒక అద్భుతమైన సాధనం, మామూలు సాధనం కాదు. అందువల్ల పొలిటికల్ కార్టూనింగ్ అనేది అందులో ఇంకా ఎక్కువ గొప్ప అంశం. సో అందువల్ల ఇది ఖచ్చితంగా ఏం తెలియజేస్తుందంటే, నేను ట్రంప్ దాగుడు మూతలు మాట్లాడాను అంటే, ఒకవైపు ఏమో ట్రంప్ భారత్ పైన 100% పనులు వేస్తా అంటున్నాడు, మరోవైపు ఏమో మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నారు. అంటే ఇది ఫస్ట్ మెసేజ్ ఏం చేస్తుందంటే, నరేంద్ర మోడీ ట్రంప్ల మధ్య ఫ్రెండ్షిప్తో ఈ అగాధాన్ని పూడ్చలేరు. మీరిద్దరు ఫ్రెండ్సే కావచ్చు, కానీ ఈ అగాధాన్ని పర్సనల్ డిప్లొమసీతో పూడ్చలేరు. ఇది మోడీకి కూడా అర్థం కావాలి, ట్రంప్కు ఎట్లాగో అర్థం కాదనుకోండి. ట్రంప్ను అర్థం చేయించే బాధ్యత కూడా మనది కాదు కదా. సో కానీ ఈ అగాధాన్ని పర్సనల్ డిప్లొమసీతో పూడ్చగలమనే భ్రమల్లో ఉండకూడదు. అంటే నాకు ట్రంప్ ఫ్రెండ్ కనుక ఇండియాకు అనుకూలమైన డీల్ వస్తుంది అంటే పొరపాటు. మీకు ఇండియా బ్రిటన్ ట్రేడ్ డీల్ ఎప్పుడు కుదిరింది? మన రిషి సునక్ భారత సంతతికి చెందిన మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు ప్రైమ్ మినిస్టర్ కుదరలే, తర్వాత కుదిరింది. అందువల్ల మనకు అర్థం కావాల్సింది పర్సనలైజ్డ్ డిప్లొమసీతో దేశాల మధ్య సంబంధాలు నిర్దేశించలేదు. రెండవది, ఇది ఇంకో మీనింగ్ ఏం చెప్తుందంటే, ట్రంప్ విధానాల వల్ల ఎంత గ్యాప్ పెరుగుతోంది అంటే, హౌ మచ్ ఈ గ్యాప్ ఎంత రోజు రోజుకు ఎంత పెరుగుతుంది దానికి ఇది ఒక ఉదాహరణ. ట్రంప్ చేస్తున్న పనులు టారిఫ్లు విధించడమే కాదు, ఉక్రెయిన్ యుద్ధానికి ఇది మోడీ వార్ అని చెప్పి ట్రంప్ మనుషులు అంటారు, పాకిస్తాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి కావచ్చు, ఇండియా పాకిస్తాన్ సంబంధాల్లో తలదూర్చే ప్రయత్నం కావచ్చు, కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం వహిస్తానని మాట్లాడడం కావచ్చు, అన్నిటికీ మించి భారతదేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడు. పాలసీ ఇష్యూస్లో భారత్కు అమెరికాకు డిఫరెన్సెస్ అంటే తప్పేమీ లేదు. బోత్ ఆర్ మచ్యూర్ డెమోక్రసీస్. సో ఒక కంట్రీ మరో కంట్రీ మధ్య అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కానీ ద వే యూ ట్రీట్ ఒక వ్యూహాత్మక మిత్రపక్ష దేశమైన భారత్ పట్ల అంటున్న మాటలేంది? మీరు డెడ్ ఎకానమీ ఇలా అమెరికా వృద్ధి రేటు కానీ ఇండియా వృద్ధి రేటు ఎక్కువ ఉంది. సో ఇండియా కంట్రిబ్యూట్స్ మోర్ టు ద గ్లోబల్ గ్రోత్ దెన్ అమెరికా. ప్రపంచ ఆర్థిక వృద్ధికి అమెరికా కన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎస్, అమెరికన్ ఎకానమీతో పోలికే లేదు. మన జీడిపి $4 ట్రిలియన్ ఉంది, అమెరికన్ జీడిపి $30 ట్రిలియన్ కాదని అంటలేదు. కానీ డెడ్ ఎకానమీ కాదు కదా. మీరు రష్యా కలిసి సావండి ఏంటి ఆ భాష అసలు? సో ఆ భాషను మనం అంగీకరిస్తాము. ఇండియా ఈజ్ నాట్ ఎ బనానా రిపబ్లిక్. ఇండియా అనేది జెలెన్స్కీ కాదు నరేంద్ర మోడీ, జెలెన్స్కీ ఉక్రెయిన్ కాదు భారతదేశం. ఇది ట్రంప్కి అర్థం కావాలి కదా. ఇలా నిరంతరం అసీమునిని పెట్టుకొని మోడీని ఇన్వైట్ చేస్తాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు. ఇలా ఆ సిచ్యువేషన్ను ఈ కార్టూన్ తెలియజేస్తుంది. ఇండియా అమెరికాల మధ్య గ్యాప్ కాస్త
ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం వల్ల పూడ్చలేని స్థాయికి పెరిగింది. మీరు చేస్తున్న నష్టం ఎక్కువ, ప్రయత్నం తక్కువ. ఒక బకెట్ చెత్త ఇంట్లో పోస్తూ చిన్న చీపురుతో ఊడిస్తే ఎప్పుడవుతుందండి? కింద ఒక పెద్ద రంధ్రం పెట్టి పైకెళ్ళి టాప్తో వాటర్ నింపితే బకెట్ నింపగలవా? సో ఈ కార్టూన్ ఒక మోడీ ట్రంప్ల స్నేహబంధం, భారత అమెరికాల స్నేహబంధంగా వికసించడంలో ఉండే ఈ ఛాలెంజెస్ను తెలియజేస్తుంది. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో